బీహార్లో ఎన్డీఏ విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతారని కూటమి వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్ 19 లేదా 20 తేదీల్లో కొత్త సర్కార్ కొలువు తీరే అవకాశాలు ఉన్నట్లుగా తెలిపాయి. ఇవాళ జేడీయూ శాసనసభాపక్ష సమావేశం జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కూటమి భాగస్వామ్యుల మధ్య ప్రభుత్వ శాఖల పంపిణీకి ఫార్ములా రూపొందించారు. ఈ విషయంలో ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ జేడీయూ నేతల మధ్య చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. కూటమిలోని ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవిని కేటాయించే ఫార్ములాకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా సమాచారం. దీంతో మంత్రివర్గంలో కూటమిలోని చిన్న పార్టీలకు అవకాశం కలగనుంది. ఢిల్లీలో బీజేపీ హైకమాండ్తో కూటమి పార్టీల చర్చల అనంతరం పదవులపై క్లారిటీ రాబోతుంది.